నమస్కారం టు ఆల్. వెల్కమ్ టు తెలుగు హోమియోపతి గురుకులం. నమస్కారం. ఈనాటి మన ఈ లోతైన అధ్యయనంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఊహ. మన ఇంట్లో ఏదో పెద్ద అగ్ని ప్రమాదం జరిగి దాన్ని హెచ్చరిస్తూ ఒక ఫైర్ అలారం పెద్దగా మోగుతోంది అనుకుందాం. మ్మ్. ఆ శబ్దం వినలేక అబ్బా చెవులకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి మనం వెళ్ళి ఆ అలారం వైర్ కట్ చేసి ప్రశాంతంగా నిద్రపోతే అసలెలా ఉంటుంది? అది చాలా పెద్ద మూర్ఖత్వం కదా. ఖచ్చితంగా. ఎందుకంటే అలారం ఆగిపోయినంత మాత్రాన ఆ భవనంలో మంటలు ఆరిపోవు. పైగా అవి నెమ్మదిగా ఇల్లు మొత్తాన్ని కాల్చేస్తాయి. కాని ఏంటంటే అక్షరాల మనం మన శరీరంతో, మన ఆరోగ్యంతో రోజూ చేస్తున్నది అదే. అవును, చాలా కరెక్ట్గా చెప్పారు. ఈనాటి మన విశ్లేషణలో మనం రోజు వాడే పైపూతలు, ఈ పెయిన్ కిల్లర్స్ మనల్ని ఎలా ఒక పెద్ద ప్రమాదం వైపు నెడుతున్నాయో వివరంగా చర్చిద్దాం. ముఖ్యంగా హోమియోపతి పరిభాషలో అణచివేత లేదా సప్రెషన్ అంటే ఏమిటి, అది మన వ్యాధిని లోపలికి ఎలా తీసుకువెళ్తుంది అనే విషయాలను లోతుగా అర్థం చేసుకుందాం. సరే, దీని గురించి వివరంగా విశ్లేషిద్దాం. అసలు ఈ అంశం కేవలం వైద్యులు మాత్రమే కాకుండా ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక ప్రాథమిక సత్యమండి. అవును. ఎందుకంటే తక్షణ ఉపశమనం అంటే ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం మనం బాగా అలవాటు పడిపోయాం కదా. ఈ ఆధునిక జీవనశైలిలో అసలు నయం కావడం అంటే ఏమిటి, తాత్కాలికంగా బాధను దాచిపెట్టడం అంటే ఏమిటి అనే దాని మధ్య వ్యత్యాసం పూర్తిగా మాయమైపోయింది. నిజమే. మన మునుపటి అధ్యాయంలో మనం మయాజ్మాటిక్ వ్యక్తీకరణ గురించి మాట్లాడుకున్నాం. వ్యాధి అనేది ఎప్పుడూ లోపల దాగి ఉండదు. అది ఏదో ఒక రూపంలో బాహ్య లక్షణాల ద్వారా అంటే సిమ్టమ్స్ ద్వారా తనను తాను వ్యక్తపరుస్తుందని తెలుసుకున్నాం కదా. అవును, ఎక్స్ప్రెస్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక సహజమైన సందేహం వస్తుంది. మనకు జలుబు చేసినప్పుడు ముక్కు కారుతుంది, లేదా చర్మం మీద దద్దుర్లు వస్తాయి. ఇవి చూడ్డానికి, భరించడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి మనం వెంటనే ఒక ఆయింట్మెంట్ రాయడమో, ఒక టాబ్లెట్ వేసుకోవడమో చేస్తాం. మ్మ్. ఆ క్షణానికి ఆ లక్షణాలు మాయమైపోతాయి. మరి వ్యాధి నయమైనట్లే కదా. అంటే ఆ లక్షణాలను మనం బలవంతంగా తొలగిస్తే ఏమవుతుంది? దాన్ని అణచివేత అని ఎందుకనాలి? చాలా మంచి ప్రశ్న. బయటికి కనిపించే లక్షణాలను మాత్రమే తొలగించడం ద్వారా వ్యాధి నయమైపోదు. దీని వెనుకున్న అసలు కారణాన్ని మనం చూస్తే మన శరీరంలో ఒక అంతర్గత శక్తి ఉంది. దాన్నే హోమియోపతిలో జీవశక్తి లేదా వైటల్ ఫోర్స్ అంటారు. ఓకే, వైటల్ ఫోర్స్. ఇది మన దేహాన్ని నడిపించే ఒక ఇంటర్నల్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా వ్యాధికారకం లోపలికి ప్రవేశించినప్పుడు ఈ జీవశక్తి ఆ వ్యాధిని ప్రాణాధార అవయవాలకు చేరకుండా అడ్డుకొని దాన్ని బయటికి నెట్టే ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక రక్షణ వ్యవస్థలాగన్నమాట. ఖచ్చితంగా. ఆ బయటకు నెట్టే ప్రక్రియే మనకు దద్దుర్లు, జలుబు, జ్వరం లాంటి రూపాల్లో కనిపిస్తుంది. ఆ సమయంలో మనం ఆయింట్మెంట్లు రాసి ఆ దద్దుర్లను బలవంతంగా మాయించేస్తే వ్యాధి నయమవదు. కేవలం ఆ వ్యక్తీకరణ మాత్రమే ఆగిపోతుంది. దీన్నే మనం అణచివేత లేదా సప్రెషన్ అంటాం. ఇది వింటుంటే బహుశా చాలా మందికి కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే తలనొప్పి వస్తే బిళ్లవేసుకోవడం మనకు పూర్తిగా అలవాటైపోయింది. లక్షణాలు తగ్గితే వ్యాధి తగ్గినట్లే అని మనం గుడ్డిగా నమ్ముతాం. సరిగ్గా ఆ పాయింట్ దగ్గరికే వస్తున్నాను. డాక్టర్ శామ్యుయల్ హానిమాన్ రచించిన ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్లోని ప్రాథమిక సూత్రాలు ఈ అపోహను చాలా స్పష్టంగా తొలగిస్తాయి. ఆ ఆర్గానన్ సూత్రాలు ఏం చెబుతున్నాయి? అఫోరిజం 3లో ఆయన ఒక అద్భుతమైన ప్రశ్న వేస్తారు. వైద్యుడు నిజంగా నయం చెయ్యాల్సింది దేనిని అని. అంటే వాట్ ఈస్ టు బి క్యూర్డ్? కేవలం పేరు పెట్టబడిన ఒక జబ్బును నయం చేయడమా, లేక లోపల దెబ్బతిన్న ఆ జీవశక్తిని సరిదిద్దడమా అని అడుగుతారు. అంటే మూల కారణాన్ని సరిదిద్దాలి అని. అవును. అలాగే అఫోరిజం 5లో వ్యాధికి గల ప్రాథమిక కారణాల గురించి వివరిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా అఫోరిజం 7లో నిజమైన నివారణకు అంటే ట్రూ క్యూర్కే మరియు తప్పుడు తొలగింపుకు మధ్యున్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా వివరిస్తారు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏంటది? కణితి లేదా చర్మవ్యాధి అనేది అసలు వ్యాధే కాదు. అవి లోపల ఉన్న జీవశక్తి లోపానికి కేవలం బాహ్య ప్రతిరూపాలు మాత్రమే. వాటిని కత్తిరించి పారేయడం లేదా మందులతో మార్చేయడమంటే నిజమైన స్వస్థత కాదు అని హానిమన్ గారు చెప్పారు. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. అంటే ఇప్పుడు సప్రెషన్ లేదా అణిచివేతకు సరైన నిర్వచనం చెప్పాలంటే
అంతర్గత వ్యాధిని దాని మూలాల నుండి నయం చెయ్యకుండా కేవలం బాహ్యంగా లేదా ఉపరితలంపై కనిపించే లక్షణాలను మాత్రమే తొలగించడమన్నమాట. ఎగ్జాక్ట్లీ. రిమూవింగ్ సిమ్టమ్స్ ఎక్స్టర్నల్లీ విదౌట్ క్యూరింగ్ ద ఇంటర్నల్ డిసీజ్. ఇలా చేసినప్పుడు ఆ వ్యాధి ఏమవుతుంది? అది మన గాలిలో కలిసిపోదు కదా? అస్సలు కలిసిపోదు. దీనివల్ల వ్యాధి నయం కాదు. పైగా అది శరీరం లోపలి భాగాలకు, మరింత ప్రమాదకరమైన అవయవాల వైపుకు నెట్టబడుతుంది. అంటే డ్రివన్ ఇన్వర్డ్ అన్నమాట. ఓహో, అంటే వ్యాధి లోపలికి వెళ్ళిపోతోంది. ఇది శరీరంలో ఎలా జరుగుతుంది? ఆ మెకానిజం కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇది దశల వారీగా జరుగుతుంది. మొదటి దశలో శరీరంలో ఒక అంతర్గత అవాంతరం అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. రెండవ దశలో మన జీవశక్తి దాన్ని ముఖ్య అవయవాల నుండి దూరంగా బయటకు పంపుతుంది. అప్పుడు మనకు బాహ్య లక్షణాలు కనిపిస్తాయి. అంటే చర్మం మీద దద్దుర్లు రావడం లాంటివి? అవును. మూడవ దశలో మనం ఆ లక్షణాలను పైపూతలు లేదా వేరే మందులతో బాహ్యంగా తొలగిస్తాం. ఎప్పుడైతే మనం బాహ్యంగా తొలగిస్తామో అప్పుడు నాలుగవ దశ మొదలవుతుంది. బయటకు వెళ్లేలేని ఆ వ్యాధి తీవ్రత వెనక్కి మళ్ళీ అంతర్గత వ్యాధిగా మరింత ముదురుతుంది. దీన్ని మనం విస్తృత కోణంలో పరిశీలిస్తే ఆ బయటకు పంపే ప్రక్రియను అడ్డుకోవడమే అణచివేత అని అర్థమవుతుంది. దీన్ని ఇంకొంచెం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి క్లినికల్గా ఈ అణిచివేత ఎలా కనిపిస్తుందో కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు చర్మవ్యాధి వచ్చినప్పుడు మనం ఆయింట్మెంట్ రాస్తాం, ఆ తర్వాత అది లోపలికి వెళుతోందంటున్నారు కదా, అంటే ఎలా? మూల గ్రంథాల నుండి అత్యంత ముఖ్యమైన ఉదాహరణలు మనం తీసుకుంటే ముందుగా మీరు చెప్పిన చర్మవ్యాధుల అణచివేత. ఒక వ్యక్తికి తామర అంటే ఎగ్జిమా వంటి చర్మవ్యాధి వచ్చిందనుకుందాం. దానికేదో ఆయింట్మెంట్ రాసి ఆ దద్దుర్ల మాయం చేస్తారు. తగ్గిపోయింది అనుకుంటారు. కరెక్ట్. కానీ కొన్ని నెలల తర్వాత ఆ వ్యక్తికి ఆస్తమా రావడం మొదలవుతుంది. వెయిట్, రియలీ? చర్మవ్యాధికి ఆస్తమాకి సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. చర్మం అనేది మన శరీరానికి ఒక బాహ్య సరిహద్దు కదా. జీవశక్తి వ్యాధిని ఆ సరిహద్దుకు నెట్టింది. దాన్ని మనం ఆయింట్మెంట్ రాసి బ్లాక్ చేసినప్పుడు వ్యాధి ఊపిరితిత్తుల లోపలుండే శ్లేష్మ పొరల దగ్గరికి మారుతుంది. చర్మంపై ఉండాల్సిన ఆ దురద ఇప్పుడు ఊపిరితిత్తులలోకి వెళ్లి ఆస్తమాగా మారుతుంది. వావ్! అంటే ఆస్తమా అనేది కొత్తగా వచ్చుల జబ్బు కాదు, మనం బలవంతంగా అణిచివేసిన ఆ పాత చర్మవ్యాధి యొక్క మరొక రూపం అన్నమాట. ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అవును. అయితే చర్మం విషయం అర్థమైంది. కానీ మనలో చాలామందికి వచ్చే సాధారణ సమస్య కీళ్ల నొప్పులు. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే నొప్పి మాయమవుతుంది కదా, అక్కడ కూడా అణిచివేత జరుగుతోందా? చాలా తీవ్రంగా జరుగుతుంది. నొప్పి అనేది వాస్తవానికి ఒక అలారం లాంటిది. ఒక కీలు దెబ్బతిన్నప్పుడు దానిమీద మరింత భారం పడకుండా ఉండటం కోసం శరీరం అక్కడ నొప్పిని సృష్టిస్తుంది. అప్పుడు మనం దానికి విశ్రాంతిస్తాం. రైట్. కాని మనం బలమైన పెయిన్ కిల్లర్స్ వాడి ఆ నొప్పిని అణిచివేస్తే ఏమవుతుంది? తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. కాని నరాలకు వెళ్లే సిగ్నల్స్ ఆగిపోతాయి తప్ప అక్కడ కీళ్ల విధ్వంసం ఆగదు. భవిష్యత్తులో అది కీళ్ల శాశ్వత నష్టానికి దారితీస్తుంది. ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఈ కీళ్ల నొప్పులను మనం బాగా అణిచివేస్తే ఆ వ్యాధి నేరుగా గుండె వాల్వులకు చేరుతుంది. అబ్బా, అంటే కీళ్ల నొప్పులు గుండె జబ్బులకు దారితీస్తాయా? అవునండి. కాళ్లల్లో ఉండాల్సిన జబ్బును మనం నేరుగా గుండెకు తీసుకువెళ్లామన్నమాట. ఇది చాలా భయపెట్టే విషయం. మరి జ్వరం గురించి కూడా మనం ఇలాగే ఆలోచిస్తాం కదా. పిల్లలకి టెంపరేచర్ పెరగగానే భయపడిపోయి వేగంగా ఒక పారాసెటమాల్ వేసి తగ్గిస్తాం. ఈ జ్వరంలో కూడా సప్రెషన్ ఉంటుందా? ఖచ్చితంగా. జ్వరం అనేది మన శరీరంలోకి ప్రవేశించిన ఇన్ఫెక్షన్తో మన జీవశక్తి చేస్తున్న యుద్ధానికి సంకేతం. ఆ ఇన్ఫెక్షన్ని నాశనం చేయడానికి శరీరం ఉద్దేశపూర్వకంగా ఉష్ణోగ్రతను పెంచుతుంది. అది ఒక రక్షణ చర్య. కాని మనం దాన్ని బలవంతంగా, వేగంగా తగ్గిస్తే శత్రువులతో పోరాడుతున్న మన సైన్యం చేతిలోని ఆయుధాలను మనమే లాగేసుకున్నట్లు. దీనివల్ల వ్యాధి తీవ్రత శరీరంలోనే ఉండిపోయి దీర్ఘకాలిక బలహీనతకు లేదా మరింత లోతైన ప్యాథాలజీకి దారితీస్తుంది. దీన్ని వింటుండే వ్యాధి ఒకచోట తగ్గిపోయి ఇంకో చోట కొత్త పేరుతో వస్తుందని అర్థమవుతోంది. పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అంటే వ్యాధి ఎప్పుడూ ఉపరితలం నుండి లోపలి అవయవాలకు ప్రయాణిస్తుందన్నమాట. అవును. తక్కువ ప్రాముఖ్యతున్న అవయవాల నుండి, అంటే చర్మం లాంటి వాటి నుండి అత్యంత కీలకమైన ప్రాణాధార అవయవాలకు, అంటే గుండె, ఊపిరితిత్తులు,
మెదడుకు ఈ వ్యాధి ప్రయాణిస్తుంది. ఇదంతా చూస్తుంటే వ్యాధికి ఒక ప్రయాణించే దిశ ఉన్నట్టుంది. మీరు కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. దీనికే హోమియోపతిలో ఒక స్పష్టమైన సిద్ధాంతముంది. డాక్టర్ హెరింగ్ దీన్ని హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ అని చెప్పారు. సరైన నివారణకు అణచివేతకున్న తేడాను ఇది స్పష్టంగా చెబుతోంది. ఆ దిశ ఎలా ఉంటుంది? తప్పు దిశ అనేది ఉపరితలం నుండి కేంద్రానికుంటుంది. సర్ఫేస్ టు సెంటర్. ఇది అణచివేతకు సంకేతం. అదే సరైన స్వస్థతా దిశ అయితే కేంద్రం నుండి ఉపరితలానికుంటుంది. సెంటర్ టు సర్ఫేస్. ఇది నిజమైన క్యూరుకు సంకేతం. అంటే పైకి కనిపించే లక్షణాలు తగ్గుతున్నాయా లేదా అన్నది కాదు ముఖ్యం, ఆ లక్షణాలు ఏ దిశలో వెళుతున్నాయి అన్నది ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా. మరి క్లినికల్గా ఒక హోమియోపతి వైద్యుడికి ఈ దిశ, ఈ అణచివేత గురించి ఎంత అవగాహన ఉండాలి? ఒక వైద్యుడికి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన బాధ్యత ఇదే. పేషెంట్ వచ్చినప్పుడు కేవలం ప్రస్తుత లక్షణాలను చూడటమే కాదు, రోగి గతంలో ఎదుర్కొన్న అణచివేతలను, అంటే పాస్ట్ సప్రెషన్స్ను తప్పక గుర్తించాలి. అంటే వాళ్ళ హిస్టరీ మొత్తం తెలుసుకోవాలి. అవును. అప్పుడే ప్రస్తుత వ్యాధి ఎంత లోతులో ఉందో అర్థం చేసుకోగలుగుతాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ ఆ లక్షణాలను అణచివేసే చికిత్సలకు దూరంగా ఉండాలి. ఈ అణచివేతలు రోజువారీ ప్రాక్టీస్లో ఎలా ఉంటాయో మన గ్రంథాల ఆధారంగా ఒక 2-3 ప్రాక్టికల్ కేస్ ఉదాహరణలు చెబుతారా? పేషెంట్స్కి ఇంకా బాగా అర్థమవుతుంది. తప్పకుండా. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ అణచివేత పరిణామాలు మనం ఊహించని విధంగా ఉంటాయి. ఉదాహరణకు, మనమిందాక మాట్లాడుకున్నట్లు ఒక వ్యక్తికి ఉన్న దీర్ఘకాలిక చర్మవ్యాధిని పైపూతలతో అణచివేసిన కొన్నేళ్ల తర్వాత శ్వాసకోశ సమస్యలు, అంటే ఆస్థమా లేదా ఊపిరితిత్తుల బలహీనత రావడమనేది మొదటి ఉదాహరణ. ఇది చాలా కామన్గా చూస్తుంటాం. మానసిక స్థాయికి కూడా ఈ వ్యాధి వెళ్తుందా? వెళ్తుందండి. రెండో ఉదాహరణ అదే. తరచుగా వచ్చే తలనొప్పిని పెయిన్ కిల్లర్స్తో పదే పదే అంచివేశారనుకోండి. ఆ తలనొప్పి మాయమవుతుంది, కానీ అది క్రమంగా నిద్రలేమి, విపరీతమైన ఆందోళన వంటి మానసిక లక్షణాలుగా, మెంటల్ సిమ్టమ్స్గా పరిణామం చెందుతుంది. భౌతిక శరీరం నుండి మనస్సుకు వ్యాధి వెళ్లడం అనేది చాలా ప్రమాదకరం. ఓ మై గాడ్! తలనొప్పి బిళ్లలు డిప్రెషన్కి, ఆందోళనకి దారితీస్తాయా? ఇది నిజంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. మరి శరీరంలో వచ్చే చిన్న చిన్న మొలలు, పులిపిర్రు లాంటివుంటాయి గదా, వాటన్నిటినీ తీసేస్తే ఏమవుతుంది? అది మూడో ఉదాహరణ. శరీరంలో ఒక చిన్న భాగంలో వచ్చిన వాపును లేదా మొలలను, అంటే పైల్స్ గాని, వాట్స్ గాని, వాటిని కేవలం లోకల్ సమస్యగా భావించి సర్జరీ ద్వారా తొలగిస్తే అది సిస్టమిక్ డిజీజ్గా మారుతుంది. సిస్టమిక్ డిజీజ్ అంటే పులు లేదా క్యాన్సర్ లాంటి తీవ్రమైన రోగాలుగా మారి మొత్తం శరీరాన్ని దెబ్బతీస్తుంది. ఆ మొలలనేది లోపలి వ్యాధిని పట్టి ఉంచే సేఫ్టీ వాల్వుల్లాంటివి. వాటిని కత్తిరించడం చాలా తప్పు. బాబోయ్! అంటే వాస్తవానికి దీని అర్థమేమిటి? ఇదంతా విన్న తర్వాత మన ఆరోగ్య వ్యవస్థ గురించి, మన శరీరంలో వచ్చే లక్షణాల గురించి మనం ఎలా ఆలోచించాలి? ఒక ఫిలాసఫికల్గా ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? చాలా గొప్ప ప్రశ్న అడిగారు. ఇదొక అద్భుతమైన తాత్విక ముగింపు. వ్యాధి లక్షణాలు అంటే ఈ సిమ్టమ్స్ అనేవి మనకు శత్రువులు కావు. అవి మన జీవశక్తి ఏర్పాటు చేసిన రక్షణ కవచాలు, ప్రొటెక్టివ్ ఎక్స్ప్రెషన్స్. మన ఇంటికి కాపలా ఉండే కుక్క దొంగలొచ్చినప్పుడు ఎలాగైతే గట్టిగా అరుస్తుందో, మన ప్రాణశక్తి చేసే అరుపులే ఈ లక్షణాలు. వాటిని అణిచివేయడమంటే ఆ కుక్క గొంతు నొక్కేయడమే. దానివల్ల మనల్ని మనం ప్రమాదంలోకి నెట్టుకోవడమే అవుతుంది. అది రోగికి తీవ్రమైన హాని చేస్తుంది. నిజంగా కళ్ళు తెరిపించే విశ్లేషణ ఇది. అయితే వ్యాధి ఈ రకంగా అణిచివేయబడి లోపలికి వెళ్ళిపోతే అది ఏ స్థాయిలో ఉందో ఎలా తెలుసుకోవాలి? దాన్ని కొలిచే పద్ధతి ఏదైనా ఉందా మన హోమియోపతిలో? ఖచ్చితంగా ఉందండి. వ్యాధి కేంద్రం వైపు, అనగా మరింత లోతుకు వెళ్ళినప్పుడు ఆ లోతును ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. దీన్నే మనం వ్యాధి లోతు సిద్ధాంతం లేదా డెప్త్ ఆఫ్ డిసీజ్ థియరీ అంటాం. ఓహో, డెప్త్ ఆఫ్ డిజీజ్. అవును. దీని ద్వారా వ్యాధి ఏ కణజాలంలో, ఏ స్థాయిలో ఉందో కొలవవచ్చు. దీని గురించి తదుపరి అధ్యయనంలో మనం వివరంగా తెలుసుకుందాం. వండర్ఫుల్. ఈ అధ్యయనం ఎంతో మందికి ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. ముగించే ముందు ఒక ఆలోచనాత్మకమైన విషయం. సాధారణంగా వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే, ఒక నొప్పి రాగానే వెంటనే వాటితో పోరాడటానికి, అణచివేయడానికి సిద్ధపడతాం. కాని దానికి బదులు
ఆ లక్షణాల ద్వారా మన శరీరం మనకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తోందో వినడం నేర్చుకుంటే బహుశా మన శరీరాలు ఇచ్చే ఆ నొప్పులకు మనం కృతజ్ఞతలు చెప్పాలేమో, ఎందుకంటే అవి మనల్ని కాపాడుతున్నాయి. జయా శ్రీకృష్ణ. వాసుదేవ.